నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలోని మేదరివాడలోని ఆర్య వైశ్య సభా కార్యాలయంలో రాఖీ పండుగను పురస్కరించుకుని వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుబ్బా, మహిళా విభాగం నాయకులు సుప్రియ, రజిత, వనజ, సదాశివుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్, సంధ్యలు మాట్లాడుతూ ప్రతి ఏడాది వరంగల్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలలో ఆర్య వైశ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కట్టండి మమ్మల్ని దూరవుతుంది. మీరు కట్టుకుంటే వెళ్తూనే ఉన్నారు. ఈ పని మీరు చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చెప్తారు. ఆడపిల్లనా కాదా? గది కాదా? పేపర్ పోతుంది అట్లా. ఇది చూడండి అందరు అట్లా ఉన్నాయి. ఓకే, వీడియో తీస్తాను. అట్లా ఉండండి, గట్టిగా ఉండండి. ఓకే, ఇప్పుడు వీడియో. ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాఖీ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మన సాంప్రదాయాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పిన లక్ష్యంతో, ఈ సాంప్రదాయాన్ని మన పిల్లలు కూడా అందజేయాలని చెప్పిన లక్ష్యంతో, ఈరోజు ఎవరికొవరు అండగా ఉండాలని చెప్పిన భావనతో తోబుట్టులకు సంబంధించిన కార్యక్రమం ఈ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహిళా సోదరులు మొత్తం కూడా ఈ నగరంలో ఉండబడే ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఆహ్వానించి వాళ్ళందరూ కూడా రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపడతా ఉంటారు. ఈసారి కూడా మహాసభ కార్యాలయంలో పెద్ద ఎత్తున రక్షాబంధన్ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు మహిళలు ఏ లక్ష్యంతో అయితే మా అందరికీ రాఖీలు కట్టారో మేము అదే లక్ష్యాన్ని సాధిస్తూ వాళ్ళకు కూడా అండగా ఉంటామని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఒక రక్షాబంధనే కాకుండా మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావచ్చు, దాంతోపాటు వనభోజనాల కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు అనేక మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిరంతరం ఈ మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపడతా ఉన్నారు. ఏదేమైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈరోజు నగరంలో ఉన్న వైశ్యులు మాత్రం ఐక్యత పెంపొందించుకునే అవకాశం ఇక్కడ బాగా ఉంది. కనుక ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో ఆర్యవైశ్య పాత్ర కీలకంగా ఉంది. కనుక ఆర్యవైశ్యులందరూ కూడా ఇదే పద్ధతిలో సహాయ సహకారాలు అందించి ఈ మహిళా విభాగాన్ని కానీ మహాసభలు కానీ ముందు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ జిల్లాలో ఉండబడే అందరికీ కూడా రక్షాబంధన్ 5 సంవత్సరాల నుండి రాఖీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇదంతా మా మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. మేము అన్నలుగా భావించదలుచుకున్న వాళ్ళందరికీ రాఖీలు కట్టుకుంటున్నాము. వాళ్ళు మాకు జీవితాంతం అన్నగా తోడుంటాలని మేము కోరుకుంటున్నాము. రక్షాబంధన్ అనేది ఒక అన్నదమ్ములుగా భావించి వాళ్ళకి ఎంతో గౌరవం ఇచ్చి కట్టుకునేది. రక్షాబంధన్లోనే ఆ పేరుంది, రక్షణ అనేది. మేము రాఖీ కట్టిన వాళ్ళంతా మాకు జీవితాంతం ఏ కష్టం నష్టం రాకుండా మాకు తోడుండి చూసుకుంటారని భావిస్తూ వాళ్ళకి రాఖీ కట్టుకొని వాళ్ళని మా అన్నలుగా చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.